హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో మనం ఈ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందర మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో ఆల్రెడీ మీకు ఏదైతే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, సో మనకి 21వ తారీఖున కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే 200 మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 170+. సో ఎవరికైనా వస్తే దానికి సంబంధించి క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంటే జనరల్గా మనము ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదివాము కాబట్టి సో మన స్ట్రెంగ్త్ ఎంత అంటే మనకి ఒరిజినల్ ఎగ్జామ్లో సో టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మీకు ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. సో మనం ఇప్పటివరకు ఎంతవరకు కరెంట్ అఫైర్స్ చదివాము, సో దీంట్లో మనకి ఎన్ని మార్కులు వచ్చాయి, సో ఒకవేళ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చాయి, ఎక్కడ తక్కువ వచ్చాయి, సో ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుందో అట్లా ఒరిజినల్ పేపర్ మీకు ఎలా ఉంటుందో మీకు అలా ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ 200 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనము ఫ్రీగానే రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగిందండి. ఎటువంటి మీకు ఛార్జెస్ తీసుకోకుండా సో మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో చెక్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో మనకి సిబిఐ కొత్త డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ అనే వ్యక్తి రాబోతున్నారండి. సో మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైతే సిబిఐకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సో మనకి సుబోధ్ కుమార్ జైస్వాల్ అనే వ్యక్తి ఈ మంత్ అంటే మనకి మే 25వ తారీఖున రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో అతని ప్లేస్లోకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి డీజీపీగా పనిచేస్తున్న వ్యక్తి అండి ఇతను. సో ఇతను ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ సూద్ అనే వ్యక్తి సిబిఐ కొత్త డైరెక్టర్గా రాబోతున్నారు. ఇతనే మనకి ప్రవీణ్ సూద్ ఏదైతే మనకి కర్ణాటక డీజీపీకి సో కీలక బాధ్యతలు అప్పగించారు కేంద్రం అని చెప్పేసి 2 ఏళ్ల పాటు ఇతని పదవిలో కొనసాగుతారండి. ప్రజెంట్ ఎవరైనటువంటి సుబోధ్ కుమార్ జైస్వాల్ అనే వ్యక్తి ప్రజెంట్ మనకి సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి హెడ్గా ఉన్నారు. సో ఇతను మే 25వ తారీఖున పదవీ రీత్యా రిటైర్మెంట్ అవుతా ఉన్నాడండి. సో ఇతని ప్లేస్లోకే మనకి ప్రవీణ్ సూద్ అనే వ్యక్తి రాబోతూ ఉన్నారు. సో ఇది కరెంట్ అఫైర్ అండి. సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము. సో దీనికి సంబంధించి సిబిఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకి 1963లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అని చెప్పేసి పబ్లిక్ గ్రీవెన్స్ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఏదైతే భారతదేశంలో జరిగే పెద్ద కేసుల్లో విచారణ చేపడుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఈ సిబిఐకి సంబంధించి మోటో ఒకటి ఉంటుందండి. చాలా ఎగ్జామ్లో కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ యొక్క మోటో అంటే సో ఎందుకు ఆ యొక్క ఆర్గనైజేషన్ ఎందుకు అని చెప్పేసి ఒకటి ఒక మోటో ఉంటుంది. సో ఆ మోటో మనం చూసినట్లయితే దీని యొక్క మోటో అంటే ఇండస్ట్రీ. సో మనకి ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ ఇంటిగ్రిటీ అనేవి దీని థీమ్గా ఉంది, గుర్తుంచుకోండి. సో ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ, ఇంటిగ్రిటీ అనే యొక్క 3 పిల్లర్స్ మీద దీని యొక్క మోటో ఉంది. సో ఈ యొక్క సిబిఐ హెడ్ని ఎవరైతే నియమించాలి అంటే దీనికి ఒక కమిటీ ఉంటుందండి. సో ఆ కమిటీలో సభ్యులు ఎవరు అని చెప్పేసి ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఎప్పుడైనా సరే ఒక కొత్త సిబిఐ డైరెక్టర్ని ఎన్నుకోవాలి అంటే సో దాంట్లో మనకి పిఎం ఒక వ్యక్తి, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి, సో మనకి లోక్సభలో అపోజిషన్ పార్టీ హెడ్ ఎవరైతే ఉంటారో అతను, వీళ్ళ ముగ్గురు కలిసి సో కొంతమంది వ్యక్తుల పేర్లని రిఫర్ చేస్తారు. ఒక 3 పేర్లని ప్రామాణికంగా తీసుకుంటారు. సో ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సో అందువల్ల మనకి పిఎం అనగానే మోడీ గారు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనగానే మనకి డివై చంద్రచూడ్ గారు, అదేవిధంగా లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సో మనకి అపోజిషన్ పార్టీ హెడ్గా ఎవరున్నారంటే మనకి ఇది అధీర్ రంజన్ చౌదరి అని చెప్పేసి సో మనకి దీనికి సంబంధించి అధీర్ రంజన్ చౌదరి అనే వ్యక్తి మనకి లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సో అంటే అపోజిషన్ పార్టీకి హెడ్గా ఉన్నారు అని చెప్పేసి సో వీళ్ళ 3 ఇతన్ని ఎన్నుకోవడం జరిగిందండి. చాలా ఎగ్జామ్లో కూడా ఈ పాయింట్ అడుగున్నారు. సో దీంతో పాటుగా కొంత స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఇంకా సిబిఐకి సంబంధించి ఎవరైతే మనకి ఈ యొక్క ప్రవీణ్ సూద్ గారు ఉన్నారో ఇతను మనకి సిబిఐ డైరెక్టర్గా రాబోతున్నారు కాబట్టి ఇతనికి అంటే మనకి పాస్ట్లో ఏమైనా అవార్డ్స్ వచ్చాయా అంటే 2 అవార్డ్స్ అండి. మెయిన్గా ఇతనికి 2 అవార్డ్స్ వచ్చినాయి. సో అవార్డ్స్ ఏంటంటే 2011లో నేషనల్ ఈ గవర్నెన్స్ గోల్డ్
గోల్డ్ అవార్డ్ అని చెప్పేసి ఒక అవార్డు రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం 2006లో ప్రిన్స్ మైకేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డ్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే అతను ఏదైతే ఆ టైంలో డీజీపీగా ఉన్నప్పుడు, ఆ టైంలో మనకి ఎస్పీగా ఆ టైంలో పనిచేసేటప్పుడు సో ఇతను అక్కడ ట్రాఫిక్కు సంబంధించి కొన్ని రూల్స్ తీసుకొచ్చాడండి. సో అందువల్ల ఇతనికి ప్రిన్స్ మైకేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు రావడం జరిగింది 2006లో. 2011లో నేషనల్ ఈ గవర్నెన్స్ గోల్డ్ అవార్డు. ఈ 2 అవార్డ్స్ కూడా మనకి ఎవరైతే సిబిఐగా రాబోతున్న వ్యక్తి అండి, సో ఇతను ప్రవీణ్ సూద్కి రావడం జరిగింది. ఇతను 1986 ఐపీఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను జనరల్గా ఐఐటి ఢిల్లీ, ఐఎం బెంగళూరు సో ఇక్కడ చదువుకున్నారు. అదేవిధంగా ఇతను అమెరికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఉందండి, సో మనం సిరాక్యూస్ యూనివర్సిటీ అని చెప్పేసి సో మనకి సిరాక్యూస్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ కూడా ఇతను చదువుకున్నాడు అని చెప్పేసి, ఆ యూనివర్సిటీలో కూడా చదువుకున్నాడు అని చెప్పేసి మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా. సో ఏదైతే మనము సిబిఐ సంబంధించి సిబిఐ బ్యాక్గ్రౌండ్ చూసాము, సిబిఐ వ్యక్తి ఎవరైతే వచ్చారో ఆ వ్యక్తి గురించి బ్యాక్గ్రౌండ్ చూసాము. అదేవిధంగా ఈ సిబిఐని ఎన్నుకోవడానికి ఒక కమిటీ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎవరెవరు ఉంటారో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇలా మనం కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని చదువుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకు కవర్ అయింది, స్టాటిక్ పార్ట్ కూడా కవర్ అయింది. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి సముద్ర శక్తి 2023 ప్రారంభం. అంటే ఏదైతే మనం ప్రతిసారి చెప్తామండి, సో డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కొన్ని డిఫెన్స్ ఎక్సర్సైజ్ జరుగుతాయండి. సో వాటి నుంచి మనం ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగానే సముద్ర శక్తి అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ అనేది సో మనకి మే 14 నుంచి మే 19 వరకు ఇండోనేషియాలో జరగబోతుంది. ఈ యొక్క సముద్ర శక్తి అనే ఒక ఎక్సర్సైజు సో ఏ 2 కంట్రీస్కి మధ్య సంబంధించింది అంటే ఇది ఇండియా అండ్ ఇండోనేషియాకి మధ్య సంబంధించిన ఒక నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీంట్లో భాగంగా ఇది ఎన్నో ఎడిషను, అది అసలు ఎక్కడ జరగబోతుంది, ఇలాంటివన్నీ ఎగ్జామినర్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా భారతదేశం నుంచి ఈ యొక్క సముద్ర శక్తికి ఏమైనా ఐఎన్ఎస్ అంటే మనకి ఇండియన్ నావల్ షిప్ గార్డ్స్ ఏమైనా వెళ్ళాయా, ఏమైనా పార్టిసిపేట్ చేశాయా అని కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా ఇక్కడ తెలుసుకుందాం. సో మనకి సముద్ర శక్తి 2023 సో భారత్ అండ్ ఇండోనేషియా మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక విన్యాసాలు. సో ఇది 4వ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇండోనేషియాలోని బాటం తీరంలో జరుగుతుందండి. సో ఎక్కడ జరుగుతుంది ఈ సంవత్సరం అంటే సో ఇండోనేషియా బాటంలో జరగబోతుంది. ఎన్నో ఎడిషన్ అంటే 4వ ఎడిషన్. సో ఏం ఎక్సర్సైజ్ అంటే ఇది నావల్ ఎక్సర్సైజ్. సో అదేవిధంగా ఇదేదైతే మన భారతదేశం నుంచి ఈ విన్యాసాలకు ఐఎన్ఎస్ కావరత్తి అంటే ఐఎన్ఎస్ అండ్ ఇండియన్ నావల్ షిప్ కావరత్తి కానివ్వండి, అదేవిధంగా డోర్నియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, చేతక్ సో అని ఒక హెలికాప్టర్ కానివ్వండి భారత నుంచి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి వస్తాయి అన్నమాట. అంటే జనరల్గా ఇలాంటివి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎందుకు జరుగుతాయి అంటే సో మన యొక్క సైనిక శక్తిని వివిధ దేశాలకు తెలియచేయటం కోసం. ఇంకొక పాయింట్ వచ్చేసరికి ఇంకో కోణంలో చూసినట్లయితే సో నాలెడ్జ్ షేరింగ్ బేసెస్ మీద ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో నిజంగా విపత్తు వస్తే, నిజంగా ఆపద వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక ట్రయల్స్గా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం శత్రు దేశాలకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ 2 పాయింట్లు ఇవి అంతా మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి సో ఇక్కడ ఏదైతే మనకి సముద్ర శక్తి అంటామో సో మనకి మే 14 నుంచి మే 19 వరకు ఇండోనేషియాలోని బాటం తీరంలో మొదలవుతాయి. ఇదండి దీనికి సంబంధించి సముద్ర శక్తికి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మీకు గరుడ శక్తి 2020 8th ఎడిషన్ అండి ఇండోనేషియాలోనే జరిగింది. సో మనకి గరుడ శక్తి అని చెప్పేసి గరుడ శక్తి ఎక్సర్సైజ్ అని చెప్పేసి 2022 అని చెప్పేసి ఈ గరుడ శక్తి కూడా అంతేనండి. సో ఇదొక ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకి అంటే ఇండియాకి ప్లస్ ఇండోనేషియాకి మధ్యలో జరిగిందండి. సో లాస్ట్ టైం మనకి 2022లో 8th ఎడిషన్ అండి ఇది. సో ఇండోనేషియాలోనే జరిగినాయి. సో ఇండోనేషియాలో ఎక్కడ జరిగినాయి అంటే మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. సో మనకి ఏదైతే దీనికి సంబంధించి కారావాంగ్ అని చెప్పేసి ఇండోనేషియాలో జరిగినాయి. సో ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. అంటే మనకి ఇండోనేషియాతో సో గరుడ శక్తి అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, సముద్ర శక్తి అనే ఒక సో మనకి నేవీ ఎక్సర్సైజ్ జరుగుతాయి. ఈ రెండు కూడా ఇండోనేషియాలోనే జరిగినాయి. ఇది వచ్చేసరికి మనకి సముద్ర శక్తి 4వ ఎడిషను, ఇది వచ్చేసరికి 8th ఎడిషన్ అండి. సో ఈ రెండింటిని కూడా దీన్ని కూడా లింక్ చేసుకొని చదువుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
Netherlands become the India's third largest exporter destination in financial year 23. సో ఏదైతే 2022-23కి సంబంధించి మన భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు దిగుమతులు అనే ప్రాసెస్లో మనం ఎక్కువగా ఏ దేశానికి వస్తువులను ఎగుమతి చేస్తున్నాము అంటే ఫస్ట్ అమెరికాకి చేస్తున్నాము, ఆ తర్వాత యూఏఈకి చేస్తున్నాము, ఆ తర్వాత మనము నెదర్లాండ్కి చేస్తున్నామండి. జనరల్గా అంతకుముందు థర్డ్ ప్లేస్లో చైనా ఉండేది, ఇప్పుడు చైనాని బీట్ చేసి అధిగమించి నెదర్లాండ్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఇది మనము కరెంట్ ఎకానమీలో మనకి ఎక్కువగా టచ్ అవుతూ ఉంటుందండి. సో ఏవైనా మీరు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి ఇలాంటివి చదువుకునేటప్పుడు దీన్ని కరెంట్ ఎకానమీకి లింక్ చేసుకొని చదువుకోండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే మన భారతదేశం నుంచి సో ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటాం అంటే వస్తువుల ఎగుమతులు వస్తువుల దిగుమతులను సో 2022-23కి సంబంధించి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తము 36.50 లక్షల కోట్ల ఈ యొక్క వస్తువులని మనము ఎగుమతి చేశాము. సో లాస్ట్ అంటే 2022-23 ఫినాన్షియల్ ఇయర్లో అండి. సో 36.50 లక్షల కోట్లు ఎగుమతి చేశాం. సో ఎట్ ద సేమ్ టైం దిగుమతులు చూసినట్లయితే ఇవి ఎక్స్పోర్ట్స్ అండి వస్తువులు. సో ఇంపోర్ట్స్ దిగుమతులను చూసుకున్నట్లయితే మనము 58.71 లక్షల కోట్లని మనము ఇంపోర్ట్స్ దిగుమతి చేసుకున్నాం. సో అందువల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మధ్య డిఫరెన్స్ దగ్గరగా మనకి 22 లక్షల కోట్లుగా ఉందండి. సో 22 లక్షల కోట్లుగా ఉంది. సో ఇలా మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే వాటిల్లో సో ఫస్ట్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, సెకండ్ వచ్చేసరికి యూఏఈ అంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, థర్డ్ వచ్చేసరికి నెదర్లాండ్ అండి. సో మనకి నెదర్లాండ్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి చైనాకి ఎక్కువగా చేస్తూ ఉన్నాము. జనరల్గా ఈ థర్డ్ ప్లేస్లో చైనా ఉండేదండి, ఇప్పుడు చైనాని అధిగమించి నెదర్లాండ్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎగ్జామినర్ ఎక్కువగా ఇక్కడే ఫోకస్ చేస్తాడండి, ఏ కంట్రీని అధిగమించి నెదర్లాండ్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అని ఎగ్జామ్లో అడుగుతారు. చైనాని అధిగమించి చైనా 4th ప్లేస్కి పడిపోయింది. సో అందువల్ల ఇక్కడ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నెదర్లాండ్ బికమ్స్ ద ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ డెస్టినేషన్ ఫినాన్షియల్ ఇయర్ 22-23 అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనం ఎక్కువగా ఏ ప్రొడక్ట్ని వస్తువులను ఎగుమతి చేస్తున్నాము అంటే పెట్రోలియం ఉత్పత్తులను ఎక్కువగా మనం ఎగుమతి చేస్తున్నామండి. ఇలా కూడా ఎగ్జామినర్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ మనము పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి సో మనకి పెట్రోలియం వస్తువులని ఎక్కువ చేస్తున్నాం. తర్వాత ఎలక్ట్రానిక్ సో మనకి ఎలక్ట్రానిక్స్ వస్తువులని తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో మనము బియ్యంని ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. చాలా ఎగ్జామ్లో కూడా ఇప్పుడు మనం ఏమైతే చెప్పామో ఇవన్నీ కూడా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కువగా ఏ వస్తువులు అంటే దగ్గరగా పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ 21.1% చేస్తున్నామండి ఎక్కువగా. తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, తర్వాత బియ్యం ఉన్నాయి. కంట్రీస్ అడిగితే అమెరికా, యూఏఈ, నెదర్లాండ్, చైనా అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఇంపోర్ట్స్ ఎన్ని అడిగితే ఇవి గుర్తుంచుకోండి. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఇది గుర్తుంచుకోండి. సో ఇదంతా కరెంట్ ఎకానమీలో మనకు కవర్ అవుతుంది. చూడండి ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మనకి ఎవరెస్ట్కి 26వ సారి అంటే ఇప్పటి యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని 26 సార్లు సో ఎక్కిన వ్యక్తి, అధిరోహించిన వ్యక్తి వార్తల్లోకి వచ్చారండి. సో ఆమె పేరేంటో తెలుసుకోండి. అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క రికార్డుని సో ఈమె ఈక్వల్ చేశారు అని చెప్పేసి వస్తుంది. సో ఏదైతే నేపాల్కి చెందినటువంటి పసంగ్ దవా ఏదైతే 26వ సారి అధిరోహించారు, తద్వారా ఇప్పటికే తమ దేశానికే చెందిన కమీరీటా అనే ఒక వ్యక్తి ఉన్నారండి. ఒక వ్యక్తి కమీరీటా. సో ఇతని పేరు మీదుగా ఉన్నటువంటి రికార్డును సో ఈమె నేపాల్కు చెందిన ఏదైతే మనకి పసంగ్ దవా సో అనే షెర్పా గైడు సో ఈ యొక్క రికార్డుని ఈక్వల్ చేశారు. సో అంతకుముందు నేపాల్కు చెందిన కమీరీటా అనే వ్యక్తి 26 సార్లు ఈ యొక్క శిఖరాన్ని ఏదైతే మనకి ఎక్కడం జరిగిందండి. సో ఇప్పుడు ఏదైతే ఆ యొక్క రికార్డుని సమన్ చేసిన వ్యక్తి పసంద్ దవా ఇప్పుడు 26వ సారి అధిరోహించారు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇప్పుడు ఎవరెస్ట్ సంబంధించి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం యొక్క ఏదైతే మనకి ఎవరెస్ట్ శిఖరం ఉంటుందో ఈ శిఖరం యొక్క ఎత్తు ఎంత అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. ఇది నేపాల్కి చైనాకి బోర్డర్లో ఉంటుందండి. ఎక్కువగా నేపాల్లో ఉంటుంది. ఇది నేపాల్కి మనకి చైనాకి బోర్డర్లో ఉంటుంది. సో 8848.86 మీటర్లుగా
ప్రజెంట్ ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తుగా ఉందండి. సో 8848.86 మీటర్లు. గుర్తుంచుకోవడం కూడా ఈజీయేనండి. సో 8, 8, 8, సో మధ్యలో 4 వచ్చింది అంతే. ఇదేంటి మీటర్స్లో. ఒకవేళ ఫీట్స్లో అడిగాడు అనుకోండి, సో 29,031 ఫీట్స్ అండి. సో మనకి 31 ఫీట్స్గా ఉంది. ఒకవేళ ఫీట్స్లో అడిగితే ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించి పసంద్ ధవా అనే ఆమె సో మనకి 20వసారి దీన్ని ఎక్కడం జరిగింది. నెక్స్ట్ చూద్దాము. ప్రణీత్ సాధించన్ అని చెప్పేసి మనకి 82వ గ్రాండ్ మాస్టర్గా ప్రణీత్ అనే వ్యక్తి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనలుగా చెస్ మనకి గేమ్లో జిఎం అంటే గ్రాండ్ మాస్టర్ అనేది ఒక హోదా, సో టాప్ మోస్ట్ హోదా. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ గెలవటమే నెక్స్ట్ హయ్యెస్ట్ పొజిషన్ అండి. సో ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం ఒక ఇదిగా భావిస్తూ ఉంటారండి, ఒక మంచి పేరు రావటంగా భావిస్తూ ఉంటారు. అది ఒక హయ్యెస్ట్ గ్రేడ్ అనమాట గ్రాండ్ మాస్టర్ అనేది. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది హయ్యెస్ట్ అల్టిమేట్. సో దీనికి సంబంధించి భారత 82వ గ్రాండ్ మాస్టర్గా ఒక వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన కుర్రోడండి, ఉప్పల ప్రణీత్ అనే వ్యక్తి ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకున్నాడు. సో దగ్గరగా ఏదైతే ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ కావాలంటే 3 జిఎం నార్మల్తో పాటు 2500 ఎల్లో స్టార్ రేటింగ్ ఉండాలి. అంటే అంతకుముందు కొన్ని గేమ్స్లో ఎక్కువగా ప్రతిభని కనబరిచి ఉండాలి. వాళ్ళు గ్రేడ్లు ఇస్తూ ఉంటారండి. సో ఈ యొక్క చెస్ ఫెడరేషన్ వాళ్ళు దాంట్లో 2500 ఎల్లో గ్రేడింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ గ్రేడింగ్ వచ్చి సో వాళ్ళు అంతకుముందు కొన్ని ఏదైతే మనకి కొంత టోర్నీలో గెలుచుంటే, కొన్ని ఈవెంట్స్లో గెలుచుంటే ఆ రేటింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇలా అందుకున్న వ్యక్తి 82వ వ్యక్తి పేరేంటి అంటాడండి. చాలా ఎగ్జామ్లో స్ట్రైట్ క్వశ్చన్ అంతే. సో ఇటీవల కాలంలో 82వ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఎన్నికయ్యారు, అతని పేరేంటి అని అడుగుతాడండి. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఉప్పల ప్రణీత్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇట్లా మన పర్టికులర్గా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి 6, సో మనకి 5, సో తెలంగాణ నుంచి 5 అండ్ ఆంధ్ర నుంచి 5 అండి. సో మన తెలుగు వ్యక్తులు ఈ యొక్క జిఎం గ్రాండ్ మాస్టర్ హోదాను సాధించిన వ్యక్తులు అన్నమాట. అట్ ద సేమ్ టైం మన భారతదేశం అసలు మొట్టమొదటిసారిగా మన భారతదేశం నుంచి ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్ అండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతనే మొట్టమొదటి ఖేల్ రత్న అవార్డు రిసిపియంట్ కూడాను. సో దీనికి సంబంధించి మన రేపోయే ఎగ్జామ్లో ఏదైనా ఎగ్జామ్లో మ్యాక్సిమం అడిగితే 82వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని పేరు అడుగుతారు. లేదా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు గ్రాండ్ మాస్టర్లుగా చేసున్నారు అని చెప్పేసి 4 పేర్లు ఇస్తారు. లేకపోతే ఎవరు చెయ్యలేదు అంటే ఎవరు గ్రాండ్ మాస్టర్ హోదాను పొందలేదు అని చెప్పేసి సో ఒకళ్ళ పేర్లు ఇచ్చి మిగతా డిఫరెంట్గా ఇవ్వచ్చు. అలా ఎలా అయినా అడగచ్చు. సో అందువల్ల ఆంధ్రాకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన వ్యక్తుల పేర్లు మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి. సో జనరల్గా ఇది 82వ వ్యక్తి అండి. సో అంతకుముందు 80వ గ్రాండ్ మాస్టర్గా విఘ్నేష్ అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి 2023లో తీసుకున్నారు. సో అదేవిధంగా సయంత్ దాస్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి 81వ గ్రాండ్ మాస్టర్ హోదాను పొందారు. ఇప్పుడు 82వ గ్రాండ్ మాస్టర్ హోదాను సో ఉప్పల ప్రణీత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అతను పొందాడండి. సో 5వ వ్యక్తి తెలంగాణ నుంచి ఈ అవార్డు పొందిన వ్యక్తి సో ఈ యొక్క ఉప్పల ప్రణీత్ 5వ వ్యక్తి. సో అంతకుముందు ఎవరు ఉన్నారు అంటే ఇరిగేషి అర్జున్ అని చెప్పేసి 2018లో సో ఈ యొక్క హోదాను పొందాడు. తర్వాత హర్ష భరత్కోటి 2019లో ఈ యొక్క జిఎంను పొందారు. రాజా రిత్విక్ అని చెప్పేసి 2021లో, రాహుల్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి 2022లో. సో వీళ్ళ నలుగురితో పాటుగా సో ఎవరైతే వీళ్ళ నలుగురు ఉన్నారో సో వీళ్ళ నలుగురితో పాటుగా సో మనకి ఇప్పుడు 5వ వ్యక్తిగా మనకి ఉప్పల ప్రణీత్ అనే వ్యక్తి వచ్చారు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులండి. సో మనకి తెలంగాణ రాష్ట్రము. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా 5 ఉన్నారండి. వాళ్ళు వచ్చేసరికి పెంటేల హరికృష్ణ 2001లో, హంపి 2002లో, హారిక 2011లో, లలిత్ బాబు 2012లో, కె వెంకటరామన్ 2018లో. వీళ్ళ 5 ఆంధ్రప్రదేశ్ నుండి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తులు. అంటే వీళ్ళైదు 10 మంది పేర్లు గుర్తుంచుకోవాల్సిందే. రేపు ఎగ్జామ్లో కష్టంగా అడగాలంటే సో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు వ్యక్తులు ఎవరికి ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ హోదా రాలేదు, లేకపోతే వచ్చింది, ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది అని చెప్పేసి వాళ్ళ పేర్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో అందువల్ల ఖచ్చితంగా పేర్లు కష్టమేం కాదండి, ఈజీ పేర్లు గుర్తుంచుకోవడం. 1కి 2 సార్లేనండి. చూడండి, హరికృష్ణ,
హంపి, హారిక. 3 పేర్లు చూడండి హరితోనే స్టార్ట్ అయినాయి, సింపుల్. సో మనకి హరికృష్ణ, హంపి, హారిక. హరితోనే 3 పేర్లు వచ్చినాయి చూడండి. ఇంక మీరు గుర్తుంచుకోవాల్సింది లలిత్ బాబు, వెంకటరామన్. సో లలిత్ బాబు, వెంకటరామన్, ఆ 2 పేర్లు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా అంతేనండి. సో మనకి ఇరిగేష్ అర్జున్, సో హర్ష భరత్ కోటి, రిత్విక్, శ్రీవాస్తవ. ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్రణీత్. సో ఇవి కొంచెం గుర్తుంచుకోండి సరిపోతుంది, రైట్. ఇవన్నీ దీనికి సంబంధించింది. సో 81 కూడా గుర్తుంచుకోండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి, రైట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ 51 crores టు సెట్ అప్ AI కెమెరాస్ ఫర్ ద ట్రాఫిక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో ఏవైతే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ని పెట్టడం కోసము వరల్డ్ బ్యాంక్ దగ్గర హిమాచల్ ప్రదేశ్ సో 51 కోట్ల రూపాయలను అప్పు తీసుకుందండి. సో రానున్న పోటీ పరీక్షలో మనం ప్రతిసారి చెప్తాము, వరల్డ్ బ్యాంక్ ఏదైనా దేశానికి కానివ్వండి, లేదా ఏదైనా కంట్రీని కానివ్వండి, మన దేశంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సో ఇంత అమౌంట్ని అలొకేట్ చేస్తే సో ఏ రాష్ట్రానికి ఇచ్చింది, ఎంత ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. మనకి లాస్ట్ టైం కూడా మనం వరల్డ్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాము. సో దీనికి సంబంధించి ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము. సో మనకి వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ 51 crores టు సెటప్ ద AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ఫర్ ద ట్రాఫిక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో మనకి ఏదైతే హిమాచల్ ప్రదేశ్ అండ్ షిమ్లా అండ్ నార్పూర్ పోలీస్ డిస్ట్రిక్ట్స్ అండ్ డెవలప్ ద పల్ంపూర్ షీలా చౌక్ ఇన్ కాంగ్రా యాజ్ ద సేఫ్ కారిడార్. సో జనరల్గా ఇక్కడ ఏదైతే మనకి పాలంపుర షీలా చౌక్ ఇన్ కాంగ్రా యాజ్ ద సేఫ్ ఈ కారిడార్లో భాగంగా ఈ యొక్క కెమెరాస్ను పెడతామంటున్నారండి. ద పోలీస్ ఎట్ 120 లొకేషన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ ద షిమ్లా డిస్ట్రిక్ట్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ కెమెరాస్. సో దగ్గర 120 లొకేషన్స్లో ఈ కెమెరాను మేము పెడతాము అని చెప్పేసి అన్నారు. సో గుర్తుంచుకోండి ఎంత అమౌంట్ ఏ స్టేట్ సో ఎవరిస్తున్నారు అంతేనండి, సింపుల్. వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది 51 కోట్లు ఇస్తుంది, దేనికి ఇస్తుంది? హిమాచల్ ప్రదేశ్కి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ని అక్కడ నిగు యంత్రాల కింద పెట్టడానికి ఇస్తుంది, అంతే. గుర్తుంచుకొని సరిపోతుంది. వెరీ రీసెంట్గా మనము మొన్న వీడియోలో కూడా మనం వరల్డ్ బ్యాంక్ అనేది సో ఏదైతే మన భారతదేశంలో ఉన్న జంతువుల యొక్క సంరక్షణ కోసం అట్ ద సేమ్ టైం జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులను నివారించడం కోసము సో దగ్గరగా మనకి $82 మిలియన్ మనం తీసుకున్నాము అని చెప్పేసి నిన్న లేదా మొన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో దానిమే జొనోటిక్ డిసీజెస్ను తగ్గించడం అంటే జనరల్గా ఈ యొక్క జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులనే మనము జొనోటిక్ డిసీజెస్ అంటారని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. అట్ ద సేమ్ టైం మనకి హెల్త్ కేర్ సెక్టర్ సంబంధించి $1 బిలియన్ సో మనకి ఏదైతే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉందో అదేవిధంగా 7 స్టేట్స్కి సంబంధించి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసము వరల్డ్ బ్యాంక్ $1 బిలియన్ ఇచ్చిందండి. ఆ 1 బిలియన్లో ఒక 500 మిలియన్ వచ్చేసరికి 7 స్టేట్ సో మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ని బాగు చేయించుకోండి అని చెప్పేసి 7 స్టేట్కి కేటాయించారు. అట్ ద సేమ్ టైం ఇంకొక $500 మిలియన్ వచ్చేసరికి ఏదైతే ఆయుష్మాన్ భారత్ అభీమ్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని చెప్పేసి అంటాం. సో ఆ స్కీమ్కి ఇంకొక 500 మిలియన్ ఖర్చు చేస్తాము అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. సో ఇక్కడ ఏదైతే మనము జొనాటిక్ డిసీజ్ కానివ్వండి, సో ఇది $1 బిలియన్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి 51 crores అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఈ 3 కూడా మీరు లింక్ చేసుకొని చదువుకోండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లీకర్ అవార్డెడ్ ద ఫస్ట్ ASI గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో మనకి ASI గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి సంబంధించి ఇతను పూణే మహారాష్ట్రకు సంబంధించిన ఒక ఆస్ట్రోనాట్ అండి, అంటే మనకి ఒక ఖగోళ శాస్త్రవేత్త అని చెప్పేసి అంటాం. ఇతనికి అవార్డు రావడం జరిగింది. అతని పేరే విష్ణు నార్లీకర్ అండి. సో మనకి జయంత్ విష్ణు నార్లీకర్ అనే వ్యక్తి. సో ఎవరు ఈ యొక్క గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న వ్యక్తి అని చెప్పేసి మన ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుంచుకోండి. సో అట్ ద సేమ్ టైం అండి, సో ఇలాంటి అవార్డ్స్ చదువుకునేటప్పుడు మనం ప్రీవియస్ కొన్ని అవార్డ్స్ డిస్కస్ చేసుకున్నామండి. సో ఏంటి, ప్రెడ్జికర్ అవార్డు కానివ్వండి, మార్కోనీ అవార్డు కానివ్వండి, మార్కోనీ ప్రైజ్ కానివ్వండి, అబెల్ ప్రైజ్ కానివ్వండి, సో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కానివ్వండి, సో బూకర్ ప్రైజ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కొని కానివ్వండి, స్టాటిస్టిక్స్ నోబెల్ ప్రైజ్ అవార్డు, స్టాటిస్టిక్స్ అవార్డు అని చెప్పేసి మనకి కళ్యాణ్పూడి రాధాకృష్ణారావు గారికి ఇచ్చారండి, ఆ అవార్డు కానివ్వండి. సో ఈ అవార్డ్స్ మనం ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రతిసారి చెప్తూ ఉంటాము.
సో ఈ అవార్డు కూడా ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఆల్రెడీ ఏవైతే మనం ఎబెల్ ప్రైజ్ కానివ్వండి, ప్రిట్జ్కర్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి ఏదైతే మార్కోనీ ప్రైజ్ కానివ్వండి, సో అదేవిధంగా సిఎన్ రావ్ సో స్టాటిస్టిక్స్ అవార్డు కానివ్వండి, సో దానికి లింక్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ కూడా చదువుకోండి. బూకర్ ప్రైజ్, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ కూడాను. సో దీనికి సంబంధించి ఇది మనం చూసినట్లయితే ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ యొక్క ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సో ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తుందండి. ఏమని? ఏఎస్ఐ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని. సో ఏదైతే భారత రేడియో ఖగోళ శాస్త్రానికి మార్గదర్శుడిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ గోవింద స్వరూప్ పేరిట, సో ఇతను కూడా ఎవరైతే మనకి ఇక్కడ గోవింద స్వరూప్ ఉన్నారో ఇతను భారత రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించి విశేష సేవలు చేశారండి దానికి. సో అందువల్ల అతని పేరు మీదుగా ఈ యొక్క అవార్డు ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. జనరల్గా ఇది ఆస్ట్రానమికల్ అనే కేటగిరీలో ఇస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరము సో ఎవరైతే ఉన్నారో ఇతను జయంత్ విష్ణు నార్లికర్ ఇతనికి ఇవ్వడం జరిగింది. సో ఇతనికి ఆల్రెడీ పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్ కూడా ఇచ్చారండి ఖగోళ శాస్త్రంలో విశేష సేవలు చేసినందుకు గాను. సో దీనికి సంబంధించి క్యాష్ ప్రైజ్ అవార్డు కూడా ఉంటుందండి. సో దీనికి దగ్గరగా 1,50,000 రూపాయలు అనేది దీనికి క్యాష్ ప్రైజ్గా ఉంటుందనే పాయింట్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2004లో పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది నార్లికర్ గారికి. అదేవిధంగా పద్మభూషణ్ అయితే మాత్రం 1965లో రావడం జరిగిందండి. దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 1,50,000 ఉంటుంది. సో జనరల్గా ఎవరైతే 60 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఏజ్ క్రైటీరియా కూడా ఉందండి. 60 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి. పోస్ట్ మస్లీ అంటే చనిపోయిన వ్యక్తులకి ఇవ్వరు. బ్రతికి ఉండి 60 సంవత్సరాలు ఉండి ఈ యొక్క ఆస్ట్రోనామికల్ ఖగోళ శాస్త్రంలో విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకి అవార్డు ఇస్తారు. ఈ అవార్డు ఫస్ట్ అవార్డు అండి, 2022కి సంబంధించినటువంటి అవార్డు. సో 2022 ఫస్ట్ టైం అండి ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేయడం, గుర్తుంచుకోండి. ఇతను మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. రైట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యొక్క అవార్డుని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ చూద్దాము. సో మనకి 2023 సో మనకి స్వాన్సీ యూనివర్సిటీ డైలాన్ థామస్ ప్రైజ్, సో మనకి థామస్ ప్రైజ్ ఓన్ బై ద ఎరెంజీ ఇఫికాందు. సో మనకి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉందండి. సో మనకి 2023 సంబంధించి స్వాన్సియా యూనివర్సిటీ, సో మనకి ఇది యూకేలో ఉంటుందండి. వీళ్ళు డైలాన్ థామస్ ప్రైజ్ అని చెప్పేసి సో మనకి డైలాన్ థామస్ ప్రైజ్ వన్ బై సో ఎవరికి ఇచ్చారంట? నైజీరియా కంట్రీకి సంబంధించిన ఒక రచయిత అండి. సో ఇతనే మనము ఆర్నిజ్ ఇఫే కాందు అని చెప్పేసి ఉన్నాడండి. సో అతనికి ఇవ్వడం జరిగింది. అతను నైజీరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఈ అవార్డు అనేది యూకే కంట్రీ ఇస్తుందండి. సో మనకి ఏదైతే యూకే కంట్రీలో ఇంగ్లీష్ పోయిటరీలో విశేష సేవలు చేసి అంటే ఒక పోయిటరీ కానివ్వండి, లిటరసీ కానివ్వండి, సో ఇలాంటి వాటిల్లో ఎవరైతే సాహిత్యంలో విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఏదైతే ఇతను రచించిన ఒక షార్ట్ ఫిక్షన్ బుక్ ఒకటి ఉందండి. సో ఆ బుక్ పేరే గాడ్స్, సో మనకి గాడ్స్ చిల్డ్రన్ ఆర్ లిటిల్ బ్రోకెన్ థింగ్స్ అనే ఒక షార్ట్ ఫిక్షన్ నావల్ కాను సో ఏదైతే మనకి డైలాన్ థామస్ ప్రైజ్ అనే అవార్డు రావడం జరిగింది. సో ఇతను నైజీరియా కంట్రీ అని గుర్తుంచుకోండి. ఇలాంటి పేర్లు ఇచ్చి వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తులు అని కూడా అంటారు, నైజీరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తులండి. సో ఈ అవార్డు ఏదైతే ఉంటుందో ఈ యొక్క డైలాన్, సో మనకి డైలాన్ థామస్ అవార్డు అనేది థామస్ ప్రైజ్ అనేది సో దీన్ని 2006లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో దీన్ని 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎవరైతే ఏజ్ 39 ఏజ్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు, గుర్తుంచుకోండి. దీనికి ఏజ్ క్రైటీరియా కూడా ఉందండి. సో ఇందాల అవార్డుకి అయితేనేమో 60 ఇయర్స్ అండ్ అబోవ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. సో ఏదైతే దీనికి సంబంధించండి దీనికి మాత్రం సో మనకి గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 60 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. సో దీనికి సంబంధించి చూస్తే మనకి 39 ఇయర్స్ అండ్ బిలో ఉండాలి. అలాంటి రచయితలకు మాత్రమే ఇస్తారు. సో అరిజ్ ఇఫెంగ్ కాండు అనే వ్యక్తి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను నైజీరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. దీని క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 20,000 పౌండ్స్ అండి. సో పౌండ్స్ ఎందుకు? యూకే కంట్రీ ఇస్తుందండి ఈ అవార్డు, గుర్తుంచుకోండి. ఇది యూకే కంట్రీ ఇస్తుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. 2022 సంవత్సరానికి గాను ఈ అవార్డుని తీసుకున్న వ్యక్తి అండి. సో మనకి 2022 సంబంధించి ప్యాట్రిషియా, సో మనకి ఏదైతే మనకి సో మనకి ప్యాట్రిసియా లక్ వుడ్ అని చెప్పేసి అమెరికా కంట్రీకి సంబంధించిన రచయిత అండి.
ప్యాట్రిషియా లాక్వుడ్ అని చెప్పేసి అమెరికాకు సంబంధించిన ఒక పోయిట్ రచయిత. సో అతనికి 2022కి ఇవ్వడం జరిగింది. సో ఇది 2023కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి. సో ఖచ్చితంగా అవార్డ్స్ అనే టాపిక్లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. రైట్, క్యాష్ ప్రైజ్ 20,000 pounds. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి మార్చి 31, 2023 నాటికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలలో ఎంత మొత్తం నగదు నిల్వ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సో మనకి మార్చి 31, 2023 నాటికి ఈ యొక్క ప్రధానమంత్రి జన్ధన్ యోజనలో మొత్తం ఎంత అమౌంట్ ఉందని చెప్పేసి మనకి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేసింది. ఎగ్జామ్లో అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఆన్సర్ అనేది సో మనం ప్రతిరోజు క్వశ్చన్ ఫర్ యూ ఏదైతే మీకు ఇస్తున్నామో ఇది మీకు PDF రూపంలో ఫ్రీగా మనము శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు పబ్లిష్ చేయబడుతుంది, పోస్ట్ చేయబడుతుంది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా మీరు ఈ క్వశ్చన్ ప్రతిరోజు కూడా నోట్స్ తయారు చేసుకోండి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీటి నుంచి కూడా మీకు క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీ అందరికీ గుర్తుంది కదా, సో 21వ తారీఖు అనేది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఆఫ్లైన్ కండక్ట్ చేస్తున్నామండి. కరెంట్ అఫైర్స్ అనేవి 200 క్వశ్చన్స్కి గాను. సో ఎవరైతే 170+ వస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. కరెంట్ అఫైర్స్లో మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటో చెక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.